నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంపై హర్షం వెల్లిబుచ్చిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. రంజాన్ మాసం పురస్కరించుకొని పేద ముస్లింల కుటుంబాలకు తోఫా పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఎస్ఎల్బీసీ ప్రమాదం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదమన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. పాత బస్తీలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. ఏలూరు జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించిన పట్ల ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంచి వ్యక్తి ఆయన. మీ అందరికీ కూడా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఆయన కూడా గవర్నమెంట్ కి తీసుకొని వెళ్ళి సాల్వ్ చేస్తారు. ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి. ఇవాళ మీరందరూ కూడా వేరే నాయకుడిని ఎవరైనా ఎంచుకుంటే ఆ నాయకుడు మళ్ళీ పోరాటం చేయాల్సిందే ఉంటుంది. కానీ అదే సేమ్ ఎన్డీఏ కూటమి నాయకుడిని ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు గవర్నమెంట్ లో ఈజీగా సాల్వ్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా చదువుకునే వాళ్ళు, నేను కూడా చదువుకునే వాళ్ళని, యువతని మన పార్టీ కూడా చాలా వరకు ముందుకు పంపిస్తున్నారు. ఎందుకంటే చదువుకునేది మన పార్టీలో ఎన్డీఏ కూటమిలో చాలా డిసిప్లైన్డ్ గా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ జనాలకి ఏం కావాలో అదే రకంగా పార్టీ నడుచుకుంటుంది. కాబట్టి మీరు అందరు కూడా అందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. ఆలోచించమని మళ్ళీ చెప్తున్నాం. రాజశేఖర్ గారిని కంపల్సరీ గెలిపిస్తే మీ అన్ని బాధలకైనా కానీ మీ ఇష్యూస్కైనా కానీ ఆయన అండగా ఉంటాడని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. డిండి మండలం ఎర్రారం గ్రామ పంచాయతీలలో రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ పేద ముస్లిం కుటుంబాలకు తోఫా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల అత్యంత పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, దేవరకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ యూనస్, మహమ్మద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఎల్బీసీలో నీళ్లు వస్తున్నాయని 2019-20 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జీఎస్ఏ సలహాలు, నిపుణుల సలహాలు తీసుకోకుండా పనులు ఎలా మొదలుపెట్టారని ప్రశ్నించారు. 4 సంవత్సరాల తర్వాత పనుల ఎస్టిమేట్ పెంచి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకున్నారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ మీద 2 వాగులు ప్రవహిస్తున్నాయని, ఆ వాగుల నీళ్లు టన్నెల్లో ఊరుతున్నాయని, గత ప్రభుత్వం పనులు ఆపేస్తే 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి సలహాలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని, ఇప్పుడు జరిగిన ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగిందంటూ ఆయన తెలిపారు. ఎస్ఎల్బీసీలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది? 2019-20 సంవత్సరంలో ఎస్ఎల్బీసీలో పనులు ఆగిపోతే 2024-25 సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు. ఎస్టిమేట్లు పెంచారు, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఎట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి.
ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది. ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎస్ఎల్బిసి దానిపైన 2 వాగులు ఉన్నాయి, మల్లెల వాగు, నల్లవాగు. ఆ 2 వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు 450 మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది. 4 సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అది అట్లనే ఉంటుందా? దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు, ఈ ప్రమాదమే కాదు, ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎక్కడికో వెళ్ళింది. చివరిగా 20-25% మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి. పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ సయ్యద్ బిన్ అబ్దాద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ కార్పొరేటర్ ఫాహద్ బిన్ అబ్దాద్ మరియు స్థానిక ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ ను 2 దేశ రాజధాని చేయాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఎమ్మెల్సీ కోదండరాం, రిటైర్డ్ ఐఆర్ఎస్ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ 2వ రాజధానిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. 3వ ప్రపంచ యుద్ధంపై చర్చ జరుగుతుందని, హైదరాబాద్కి అన్ని సౌకర్యాలు ఉన్నాయని, దేశానికి 2వ రాజధాని చేయాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీని రాజధానిగా ఉంచడం కష్టమైన పని అని, పాకిస్తాన్కు దగ్గరలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని తెలిపారు. మీకేమో ఉత్సాహం చాలా ఉన్నది. ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు అని అనుకోవద్దు. ఒక ప్రాంతంలో ఒక రకమైన మనుషులు, ఇంకో ప్రాంతంలో ఇంకో రకమైన మనుషులు ఉంటారు. ఏ ప్రాంతంలో నివసించేటువంటి మనుషులు ఆ ప్రాంతంలో ఒక గుంపుగా వాళ్ళు బతుకుతారు. మనిషి ఒంటరిగా బతకడు, గుంపుగానే బతుకుతారు. प्रोग्रेसिव एंड इकोनॉमिकली डेवलप्ड, इसको अगर एड्रेस करना है तो मेरे ख्याल से दी सेकेंड कैपिटल शुड बी थॉट ऑफ इन द सदर्न स्टेट्स. तीसरी बात है, जिस तरह से थर्ड वर्ल्ड वॉर की चर्चा आ रही है, वी हैव नेबर से अपने 2, एक पाकिस्तान और एक चाइना की, दोनों लड़ने के लिए उत्सुकता है. दिल्ली वॉर्नेबल है ऐसा मैं मान के चलता हूँ, और उसको जितना जल्दी हम लोग शिफ्ट कर सके तो सेकंड कैपिटल, ये मेरे ख्याल से देश से सिक्योरिटी के संबंधित है, और इसलिए उस पर गंभीरता से चर्चा होनी चाहिए ऐसा मैं मानता हूँ. హన్మకొండ సుబేదార్లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో యాక్సిలేటర్ యాక్షన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గతంలో బాలబాలికల నిష్పత్తితో పాటు విద్యలోని వ్యత్యాసం ఉండేదని, కానీ అది నేడు తగ్గిపోతూ వస్తుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలికలు విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో సమాన అవకాశాలను సాధించాలన్నారు. మహిళా ఉన్నతి గురించి చెప్పాలి అంటే, నా స్త్రీయ జననం నాస్తి, నా స్త్రీయ గమనం నాస్తి, నా స్త్రీయ. మనం మహిళా దినోత్సవం అనగానే ఎంపవర్మెంట్ అని ప్రతి చోట మాట్లాడతారు. నిజానికి ఎంపవర్మెంట్ లేదా మనకి? ఆల్రెడీ వీఆర్ ఎంపవర్డ్. మాట్లాడుతున్నారు. So ఈరోజు వీఆర్
here today celebrating in advance the International Women's Day. And Isari theme, Professor Garinda Cheknatu, the theme is to accelerate the action. There is a lot of discrepancy in the wage which is given to women compared to men. So there is an inequality in this matter. The inequality it is the value or the respect which is given to a woman's work. So recently to the earlier 2019-22, if there were almost 20% people who were out of unpaid work, I think 20% of the women were performing work for wages. You know, work చేస్తూ NSS లో and women's aspect లో చాలా హార్డ్ వర్క్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటారు. అఫ్జల్గంజ్లో గల స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో చేపట్టిన మరమ్మతు పనులకు రానున్న వర్షాకాలంలోగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. అఫ్జల్గంజ్లో గల రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అన్ని విభాగాలను పరిశీలించారు. 5.5 కోట్ల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించి పనులను త్వరితగతిన వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం వారికి కావాల్సిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఆసుపత్రి సిబ్బందితో ఆయన సమీక్షించారు. ప్రతి ఆసుపత్రిలో పనులేమి మంజూరు అయ్యాయి, ఎంతవరకు పూర్తయ్యాయని, ఎప్పటికి పూర్తవుతాయని, వాటి ప్రస్తుత స్థితిగతులు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. Painting works, ceiling works and water conservation. Equipment kadamma works can be completed with minimum amounts and within the existing. Amma ఇప్పుడు ఆల్రెడీ టెండర్ లో ఇచ్చిన కామెంట్స్ కూడా కొత్తగా ప్రపోజ్ చేశారా మీరు? ప్రపోజల్ వెళ్ళకుండా they cannot initiate tender. మీకు అర్థమైందా? ఆల్ సూపరింటెండెంట్స్ దయచేసి వినండి. మీ హాస్పిటల్ సంబంధించి సో అదే నాకు సెకండ్ కాల్ అంటే నాకు అర్థం కాలేదు. మీరు పెట్టిన వాటి మినిమం అమౌంట్స్ అంటే విత్ ఇన్ దిస్ నాబార్డ్ వర్క్స్ అంటే టెండర్స్ లో ఉన్న ఎందుకంటే పార్కింగ్ షెడ్ ఇవన్నీ మినిమం అమౌంట్స్ అవ్వవు కదా. సీలింగ్ వర్క్స్ అంటున్నాం, వాటర్ ఇంకా అడిషనల్ వర్క్స్ ఏం అవసరం ఉన్నాయని ఒకసారి మీరు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ తనకు ఓటు వేసిన వారికి, తనను నమ్మి ఓటు వేయించిన వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా
మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గర్ల్స్ హై స్కూల్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మెగా గ్యాస్ పైప్ లీకేజ్ కావడంతో పక్కనే ఉన్న స్కూల్లో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి పరుగులు పెట్టారు. మున్సిపాలిటీ సిబ్బంది నీటి పైప్లైన్ మరమ్మతుతో భాగంగా గుంతను తవ్వుతుండగా ఈ క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ పైప్లైన్ కు గడ్డపార తగ్గడంతో పైపు పగిలి గ్యాస్ పైకి వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో స్కూల్లో టీచర్లు విద్యార్థులు ఒక్కసారిగా బయటికి పరుగులు పెట్టారు. సకాలంలో పోలీసులు, ఫైర్ గ్యాస్ సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కల్పించడం మా డీజీ గారి ఆదేశానుసారం, మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారి ఆదేశానుసారం వీక్లో 5 డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, ఒక సాటర్డే సండే తప్ప. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ అలాగే మండల ప్రాథమిక పాఠశాల ఆజాద్ నగర్ నందు మేము అగ్నిమాపక కేంద్రం నుంచి ఇక్కడికి విచ్చేసి మీకు ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది బ్రీఫ్గా చెప్తాను. ప్రమాదం తగ్గిందని హ్యాపీ ఫీల్. ఇంతమంది 500 మంది పిల్లలు ఇట్లా డ్యామ్ వాటర్ వస్తే అంత పెద్ద సౌండ్ వస్తుంటే మా మేడం పిల్లలు పంపించారు. పొల్యూషన్ బాగున్నది. తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటికి పంపించాము ఫస్ట్ అయితే. తర్వాత మళ్ళీ ఫోన్లు చేసిన తర్వాత కొంతమంది పిల్లలు రిటర్న్ రావడం జరిగింది. అంటే ఎయిర్ వచ్చిందా లేకపోతే మంటలు ఏమైనా వచ్చిందా? మంటలు ఏం రాలేదు, గ్యాస్ లీక్ అయ్యి పొగలాగా స్మెల్ కూడా ఏం లేదు. తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధిలో గోర్ గ్రామానికి చెందిన ప్రదీప్ ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. They are known across multiple states for being involved in property offences. So this was a very big achievement because there was a lot of effort that was put in during the investigation that was involved. Also guidance of ACP sir, Shubham sir, and CI Pradeep Garu, who was a continuous support for this team. I would say a meticulous investigation, also the use of technical advancement, the use of chance that was recovered, that was matched with the NCRP portal where we got to know about the అనంతపురం జిల్లాలో ఒక నేరం చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వైజాగ్లో కూడా ఒక నేరం చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ వాళ్ళ ఇందులో మీ పరంగా పబ్లిక్కి పోలీస్ తరఫున కొన్ని సూచనలు ఉన్నాయి. మొదటగా మేము ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో కొంతమంది హలో పద్మశాలి చెలో హైదరాబాద్ పేరిట ఈ నెల 9న పద్మశాలి మహాసభ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్లు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందకట్ల స్వామి తెలిపారు. నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థికంగా పద్మశాలీలకు దక్కాల్సిన వాటాలపై ఈ మహాసభలో చర్చిస్తామన్నారు. బీసీలలో 10% జనాభా ఉన్న పద్మశాలీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. భారత పద్మశాలి మహాసభలు 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలు మార్చి 9 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 10 గంటలకు మొదలవుతున్నాయి. కాబట్టి మీరు పద్మశాలీలందరూ అశేషంగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మన యొక్క వాటాల గురించి మనమెంతో మనకంత దాని గురించి, అదేవిధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయాల వాటాల గురించి కూడా మాట్లాడుకోవాల్సినది. మన అన్ని ప్రాంతాలు 18 ప్రాంతాల నుంచి అందరూ తరలి వస్తున్నారు. కాబట్టి అందరూ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారం. నా పేరు కమర్త మురళి. నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నెల మార్చి 9వ తారీఖున జరిగే అఖిల భారత పద్మశాలి సంఘం 17వ సభ, అదేవిధంగా తెలంగాణ పద్మశాలి సంఘం 8వ మహాసభని జయప్రదం చేయాలి. ఈ యొక్క మహాసభకి 33 జిల్లాల్లో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా తరలి రావాలి. దాదాపుగా అందరికీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఏదైతే రాబోయే తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ అందరికీ కూడా పెద్దపీట వేయాలని వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ దాకా అందరూ కూడా పోటీ చేయాలని. ఎందుకంటే ఇవాళ 2004లో ఉన్న 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఒక మంత్రి స్థానం నుండి ఈరోజు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్సీకి మనం పడిపోయినాం. కాబట్టి కొట్లాడుతూనే రాజ్యాధికార ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ మహాసభని జయప్రదం చేయాలని చెప్పేసి కుల బాంధవులందరూ కూడా పేరు పేరున వారికి నమస్కరించి చెప్తున్నాను. ఖచ్చితంగా మార్చి 9వ తారీఖున ఉదయం 10 గంటలకి వేలాదిగా తరలి రావాలని కోరుకుంటున్నాను. వర్ధనపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచుతున్న అభివృద్ధి ప్రదాత కేఆర్ నాగరాజు అని కాంగ్రెస్ పార్టీ 50వ డివిజన్ అధ్యక్షుడు కొంకరి హరిబాబు అన్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా హరిబాబు 55వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, అనాథ బాలలు, వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వర్గాలు బలోపేతం కావడంతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యే ముందుకు పోతున్నారని తెలిపారు. రేవంత్ అన్న సమక్షంలో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ప్రజలు ఎప్పటికీ డీసీగా పోలీసులు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు నాగరాజు సార్ దగ్గరే ఉండేది. అదేవిధంగా అదే అదునుగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగానే ప్రజలందరూ ఆశీర్వాదంతో అందరూ మేమున్నామని ప్రజలంతా ఓటేసి గెలిపించారు. ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు. ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు ఇళ్లవేళ పేదల ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేఆర్ నాగరాజు సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 50వ డివిజన్ పూర్వీకుల తండా శ్రీ సాయి సేవా ట్రస్ట్ అనాథ పిల్లలకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరియు వారి సమక్షంలో కేక్ కూడా కట్ చేసి పిల్లలందరూ కూడా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని పదవులు అధిరోహించి పేద ప్రజలకు సేవ చేయడం కోసము వారు ముందు ముందు కూడా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళ కుటుంబానికి వారికి భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఇవ్వాలని ఈరోజు మా 50వ డివిజన్ పక్షాన, మా 50వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల పక్షాన కూడా మేము వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రానున్న రోజుల్లో విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రానున్నారని, ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ డిఎస్సీ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య 12,000 పై మెజార్టీతో ఘన విజయం సాధించడంతో బీజేపీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ గెలిచామని, రాబోయే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు. కటాక్ వరకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రపంచం కొనసాగుతుందో, మొన్ననే ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, ఏదైతే ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిచినాం. మరియు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టిస్తూ ఉన్నది. భారతీయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, అంత పెద్ద వ్యక్తిని ఏ రోజు కూడా మా నాయకుడు మా కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీలు మారకుండా రాలే ఆ పదవి కష్టపడుతూ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి
పూటొక్కొక్క పార్టీ ఏ రోజు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన మా నాయకుడి పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో ప్రభంజనం కొనసాగుతుంది. ఇట్లనే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కమలం వికసిస్తానని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీఎన్ న్యూస్ ఛానల్ 2025 క్యాలెండర్ను కుక్కడపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాలెండర్ ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఛానల్ దినదిన అభివృద్ధి చెంది ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపే విధంగా కృషి చేయాలని తెలిపారు. యజమాన్యానికి, రిపోర్టర్ మా మిత్రుడికి ఎంతో కష్టపడి ఛానల్ని ఇక్కడ కుక్కడపల్లి ఎదుగుదల చేయాలని ఆయన ఎంతో సాయశక్తిలో కృషి చేస్తున్నందుకు నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి ఎల్లవేళలా మేము తోడుగా ఉంటాము. బీసీఎన్ ఛానల్కి, యాజమాన్యానికి. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 1000 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. అధిక దిగుబడి ఆశ చూపి రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టడంతో ఎకరాకు 60,000 నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న నకిలీ విత్తనాల కంపెనీలకు వ్యవసాయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. మట్టిదందా అక్రమార్కులకు పెద్దపల్లి జిల్లా పెద్ద అడ్డాగా మారింది. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్, గౌరెడ్డిపేట, తురుకల మద్దికుంట, బసంత్ నగర్, సుల్తానాబాద్ లో మట్టిదందా ఇష్టరాజ్యంగా నడిపిస్తున్నారు. రాత్రి వేళలో లారీల ద్వారా ఆ మట్టిని తరలిస్తుండగా జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన భౌతిక దాడులకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పోలీస్ శాఖ, మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్పల్లిలోని జయభవాని గోల్డెన్ ఇన్ఫో సిస్టమ్ ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ గ్యాస్ సిలిండర్ ఫీలింగ్ చేస్తున్న శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న వాటిలో అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఉండేవారు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు దాటికి షాప్ మొత్తం శిథిలమైపోయింది. ఘటనపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంపై హర్షం వెల్లిబుచ్చిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. రంజాన్ మాసం పురస్కరించుకొని పేద ముస్లింల కుటుంబాలకు తోఫా పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఎస్ఎల్బీసీ ప్రమాదం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదమన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. పాత బస్తీలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. ఇవి ప్రొడక్ట్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.
like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.